దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రశస్తమైన నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. మన పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ఉన్నతమైన నామంలో వీక్షకులైన మీ అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాం. మంచిది ప్రియులారా, సర్వాధికారి అయినటువంటి దేవాతి దేవుని ఉచితమైన కృప చొప్పున ఈ విధంగా అనుదినము అనుక్షణము చాలా చక్కగా దేవుని మాటలు ధ్యానం చేయడానికి, మనందరము ఆత్మీయతలో ఎదగడానికి దేవుడు మనందరికీ గొప్ప సదవకాశాన్ని ఇస్తూ ఉన్నారు. అందుకే మనం కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాం. అందరూ బాగున్నారు కదండి? మీ యొక్క కుటుంబం నిమిత్తం, ప్రతి ఒక్కరి నిమిత్తం మా సంఘము, మా కుటుంబము అనునిత్యము ప్రార్థన చేస్తూనే ఉన్నారు. మీరు కూడా ప్రార్థించండి. ఒకరికొకరు ప్రార్థన సహకారంతో ఒకరికొకరు చక్కగా ఆధ్యాత్మికతలో ముందుకు కొనసాగాలని దేవుడు ఎంతో కాంక్షిస్తూ ఉన్నాడు. ఆ రీతిగానే మనం ముందుకు కొనసాగుదాం. ఈరోజు ఓ మంచి అమూల్యమైనటువంటి అంశాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. మొట్టమొదటిగా మూలవాక్యాన్ని చూసి మన అంశాన్ని నేను చెప్తాను. పరిశుద్ధ గ్రంథం నుంచి నూతన నిబంధన గ్రంథము కొలస్సీలకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం యొక్క వాక్యమును చదువుకుందాం. జాగ్రత్తగా వినండి. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి బోధించుచు ప్రకటించుచున్నాము. ఆయనను ప్రకటించుచున్నాము. ఆయనను అనగా క్రీస్తును ప్రకటించుచున్నాము. మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నటువంటి అంశ భాగం ఏమిటి అనగా, క్రీస్తు సంపూర్ణతలోనికి వెళ్ళాలి అంటే కావాల్సినవి ఏమిటి? ఇక్కడ కొలస్సీలకు అపోస్తులుడైన పౌలు ఒక పత్రిక వ్రాస్తూ మాట్లాడుతున్నాడు. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టాలి, సంపూర్ణునిగా చేయాలి అన్న ఒక ఆకాంక్షతో, ఓ తృష్ణతో భుజం తట్టుకుని ముందుకు ప్రయాసతో ముందుకి కదలాడుతూ ఉన్నాడు. ఆయనను ప్రకటిస్తూ ఉన్నాడు, క్రీస్తును. అయితే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న అంశభాగం ఏమిటి అనగా, మనము కూడా క్రీస్తు సంపూర్ణతలోనికి వెళ్ళాలి అన్నా, ఆయన ఎదుట నిలవాలి అన్నా, వేటిని కొన్ని కావాల్సినవి ఉన్నాయి భక్తిలో మనకి. వాటిని ఈరోజు మనం నేర్చుకుందాం. అపోస్తలుడైన పౌలు చక్కగా తేటగా కొలస్సీ పత్రిక వ్రాస్తూ మాట్లాడుతున్నాడు. ఈరోజు మనతో దేవుడు చక్కగా ఆత్మీయ జ్ఞానంతో, దేవుని సహాయంతో, పరిశుద్ధాత్ముడి యొక్క అన్యోన్య సహవాసంతో మనం కూడా ముందుకు కొనసాగుదాం. ఏంటి క్రీస్తు సంపూర్ణతలోనికి వెళ్ళడం అనంటే, వాస్తవానికి ఏ పని చేసినా ఫుల్ఫిల్ చేయాలి. మనం చదువుకుంటూ ఉన్నా, మనం జాబ్ వచ్చే వరకు చక్కగా చదువుకుంటూనే ఉండాలి. ఒకవేళ ఏదైనా వ్యవసాయం చేసినా చేతికి పని వచ్చే విధంగా మనం కష్టపడి దాన్ని ఫుల్ఫిల్ చేయాలి. ఏ పని చేసినా దానిలో సంపూర్ణముగా చేయాలి. ఇక్కడ కూడా భక్తిపరులుగా ఉన్న మనము, క్రీస్తును అంగీకరించిన మనము కూడా ఆయన ఎదుట సంపూర్ణునిగా, ఓ గొప్ప భక్తిపరుడుగా, ఈ భక్తిలో ఇక వెలితి లేదు. ఒక వాటర్ బాటిల్లో ఫుల్ అయిపోతే నీళ్ళని ఎలా అయితే మనం ఫిల్ చేసుకుంటామో, అలాగే భక్తి జీవితంలో కూడా మనం ఫుల్ఫిల్ని సాధించాలి, సంపూర్ణతను సాధించాలి, సంపూర్ణతలోనికి వెళ్ళాలి అంటే ఈ భక్తి జీవితంలో మనకేం కావాలి? కొన్నింటిని కావాలి కదా. చక్కగా వ్యవసాయం చేయడానికి, వ్యవసాయం పంట చేతికి రావడానికి కొన్ని ఎరువులని, వాటినని, వీటినని, పురుగుల మందని, కొన్ని ఈ సంపూర్ణతను చెడగొట్టడానికి, పంట నుంచి మనల్ని తప్పించడానికి, చేతికి రాకపోవడానికి మధ్యలో ఎన్నో సమస్యలు వస్తాయి. ఈ భక్తి జీవితంలో కూడా సంపూర్ణతలోనికి వెళ్ళనివ్వకుండా ఉండడానికి చీకటి కోణలతో కూడిన ఎన్నో సమస్యలు వస్తాయి. వాటన్నిటినీ అధిగమించితేనే కానీ క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి మనం వెళ్ళం. సరే, క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి వెళ్ళాలంటే మనకి కావాల్సినవి ఏమిటి, ఏమి కావాలో, వేటిని మనం చేర్చుకోవాలో వాటిని నేర్చుకుని ముందుకు కొనసాగుదాం. మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథం నుంచి పరమగీతము 6వ అధ్యాయం 10వ వచనం.
సంధ్యారాగము చూపట్టుచు సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై చంద్రబింబమంత అందము గలదై సూర్యుని అంత స్వచ్ఛమును సూర్యుని అంత స్వచ్ఛమును. మొట్టమొదటిగా క్రీస్తు సంపూర్ణతలోనికి మనం వెళ్ళాలంటే ఓ భక్తిపరుడికి కావాల్సింది మొట్టమొదటిగా ఏమిటి అంటే స్వచ్ఛత. సూర్యుని అంత స్వచ్ఛత. దానికే మనం పర్యాయ పదంగా వాడుకునే పదం ఏమిటి అంటే పరిశుద్ధత. మనం క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి వెళ్ళాలంటే మొట్టమొదటిగా మనకు కావాల్సింది ఏమిటి అంటే స్వచ్ఛత, అనగా ఓ గొప్ప పరిశుద్ధత మనకి కావాలి. మీరు గమనించినట్లయితే ఉదాహరణకు చక్కగా ఒక స్త్రీ గర్భం దాల్చి 9 మాసాలు మోసి ఆ బిడ్డని కనిన తరువాత బిడ్డ జన్మించిన తర్వాత అనేక రకముగా శరీరానికి అన్నింటినీ అంటుకొని అశుద్ధముగా బయటకు వస్తారు. వీరిని మనం ఏం చేస్తాం? గట్టిగా స్నానం చేయిస్తూ ఒళ్ళు తుడుస్తూ శుభ్రపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఈ శుభ్రపరిచే ప్రయత్నంలో ఏం జరుగుతుంది? ఆ శిశువుకి నొప్పి కలుగుతుంది, బాధ కలుగుతుంది, ఏడుస్తూ ఉంటాం. ఒకవేళ క్రీస్తు సంపూర్ణతలోనికి మనం కూడా వెళ్ళాలి, స్వచ్ఛత రావాలి అంటే ఈ సమయంలో దేవుడు మనల్ని శుద్ధి చేయడానికి, పరిశుద్ధపరచడానికి కొన్ని శ్రమలు అవ్వచ్చు, కొన్ని ఇరుకలు అవ్వచ్చు, ఇబ్బందులు అవ్వచ్చు పెట్టినప్పుడు మనల్ని శుద్ధి చేయడానికి. ఇది నేను శుద్ధిపరచబడడానికే, పవిత్రపరచబడడానికే, స్వచ్ఛత కోసమే దేవుడు నాకు ఇది చేస్తూ ఉన్నాడని అంగీకరించి వాక్యానుసారంగా జీవిస్తే మనము కూడా శుభ్రపరచబడతాం. ఆ తరువాత జరిగే క్రియ ఏమిటి అంటే క్రీస్తు సంపూర్ణతలోనికి వెళ్తాం. బండకేసి బట్టలను ఉతకడాన్ని బట్టే దానిలో ఉన్న మురికంతూ పోతుంది. మనము కూడా వాక్యంతో కట్టబడితేనే మనలో ఉన్న ప్రతి ఒక్క భ్రష్టత్వం, ప్రతి ఒక్క మురికితనం, ప్రతి ఒక్క పాపపు హేయమైనటువంటి ప్రతి క్రియ తొలగించుకోవడానికి కారణమవుతుంది. వాక్యానుసారంగా చూద్దాం మనం ఎలా పవిత్రపరచబడాలి, ఎలా పరిశుద్ధంగా ఉండాలి, స్వచ్ఛత ఎలా లభిస్తుంది చూద్దాం. ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనము గల వాక్యమును చదువుకుందాం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. వాక్యమనే ఉదక స్నానము చేస్తే గొప్ప పరిశుద్ధత లభిస్తూ ఉంది. అది ఏంటి? కలంకమైనను మడత అయినను అది ఏదైనా సరే పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమగల సంఘము గాను ఉండాలి అంటే, మనము పరిశుద్ధపరచబడి సంపూర్ణునిగా మార్చబడాలి అంటే వాక్యమనే ఉదక స్నానము చేత మనం కడగబడాలి. మన హృదిని శుద్ధి చేసుకోవాలి. శిశువుని ఎలా అయితే శుభ్రపరుస్తున్నటువంటి క్రమేణా ఎంత నొప్పి, ఎంత బాధ కలుగుతుందో, ఆ తర్వాత ఆ బిడ్డను చూసి నా బిడ్డ ఎంత చక్కగా ఉన్నాడు, ఎంత శుద్ధి చేయబడ్డాడు, ఎంత ముద్దు వస్తూ ఉన్నాడని ఎంతో చక్కగా అనుభూతి చెందుతూ ఉంటాం కదా. దేవుడు కూడా అంతే. మనలో ఉన్న మస్టును తొలగిస్తూ ఉన్నప్పుడు, బండలాంటి హృదయాలను వాక్యమనే ఉదక స్నానంతో మనం పవిత్రపరుచుకున్నప్పుడు దేవుడు కూడా అలాగే ఈ బిడ్డ నా క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి, భక్తిలో నింపుదలకి కొనసాగుతూ ఉన్నాడు అని దేవుడు ఎంతగానో ఆనందించేవాడై ఉన్నాడు. ఎంతమంది క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి, భక్తిలో నిజమైన భక్తి చేస్తూ ఫుల్ఫిల్ చేయాలని, ఈ భక్తి జీవితంలో ఖాళీగా కాదు తారాస్థాయికి చేరాలని ఎంతమంది ఆశిస్తూ ఉన్నారో, ఆ ఆశించే వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ ఆశించే స్థాయి మేరకు మనం వెళ్ళాలంటే మొట్టమొదటిగా మనకు కావాల్సింది స్వచ్ఛత, అనగా పరిశుద్ధత మనకి కావాలి. వాక్యమనే ఉదక స్నానము చేత, వాక్యము చేతనే మనం పరిశుద్ధపరచబడతాం, వాక్యము చేతనే మనం శుద్ధీకరించబడతాం, వాక్యము చేతనే మనలో ఉన్న ప్రతి హేయకరమైనటువంటి కార్యాలు తొలగించుకోగలుగుతాం. దేవుడు మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిగా క్రీస్తు సంపూర్ణతలోనికి వెళ్ళాలంటే మనకు కావాల్సింది స్వచ్ఛత. రెండవదిగా కూడా చూద్దాం. 1వ దినవృత్తాంతములు 28 2వ గల వాక్యమును చదువుకుందాం. చదవండి.
అప్పుడు రాజైన దావీదు లేచి నిలువబడి ఇలాగు సెలవిచ్చెను, సెలవిచ్చెను, నా సహోదరులారా నా జనులారా నా మాట ఆలకించుడి. యెహోవా నిబంధన మందసమునకును మన దేవుని పాదపీఠమునకును విశ్రమ స్థానముగా ఉండుటకు ఒక మందిరము కట్టించవలెనని నేను నా హృదయమందు నిశ్చయము చేసుకొనిని సమస్తము సిద్ధపరిచితిని. అయితే రెండవదిగా మనకు కావాల్సింది ఏమిటి అంటే, సంపూర్ణతలోనికి వెళ్ళాలి అంటే భక్తి పట్ల స్పష్టత కలిగి ఉండాలి, అనగా ఓ నిశ్చయత కలిగి ఉండాలి. మొట్టమొదటిగా మనం సంపూర్ణతలోనికి వెళ్ళాలంటే స్వచ్ఛత అనగా పరిశుద్ధత రావాలి. రెండవదిగా మనం చేసే భక్తి పట్ల స్పష్టత కావాలి. ఇక్కడ దావీదు జీవితాన్ని చూస్తే రాజుగా పరిపాలించే పరిపాలన అవ్వచ్చు, దేవుని విషయం అవ్వచ్చు, దేవుని మందిర నిర్మాణ విషయం అవ్వచ్చు, ప్రతి కార్యములలో గొప్ప స్పష్టత కలిగి జీవిస్తూ ఉన్నాడు దావీదు. ఇంత స్పష్టత కలిగి మనం భక్తి చేస్తూ ఉన్నామా? చాలా మందికి భక్తి చేస్తూ ఉన్నామే కానీ భక్తిలో తారాస్థాయికి వెళ్ళాలని ఆశ అయితే ఉంది, కానీ చేసే భక్తి పట్ల స్పష్టత లేకుండా, ఓ నిశ్చయత లేకుండా బ్రతుకుతున్న వైఖరి చాలా మంది జీవితాల్లో ఉన్నాయి. వాస్తవానికి ఒక ఒక భక్తుడు వచ్చి రాజు దగ్గర మాట్లాడుతున్నాడు. రాజుగారు కూరగాయలన్నిటిల్లో రారాజు వంకాయ అండి, ఆ తర్వాత ప్రపంచానికి రారాజు మీరే అండి అని పొగుడుతూ ఉన్నాడు. ఏమంట, ఒక రాజు దగ్గరికి ఒక భక్తుడు వెళ్ళి మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే, కూరగాయలలో రారాజు వంకాయి, ఈ ప్రపంచానికి రారాజు మీరే అని. ఆ రాజుగారు అప్పుడు అంటూ ఉన్నారట, ఏమని అంటే, కూరగాయల్లో రారాజు వంకాయే, కానీ దానికి దురద కూర అని అన్నారట. ఏంటి, వంకాయ వాడితే దురద కూర అన్నారంట. కాదండి, దురద మాత్రమే కాదు, దానికి వాతం కూడా. అంటే మొట్టమొదటిగా రాజు అని పొగిడిన వాడే దానిలో ఉన్నటువంటి హేయమైన దాన్ని మరలా అతనే చెప్తూ ఉన్నాడు. చాలామంది భక్తులు కూడా అంతే, మా దేవుడు గొప్పవాడు, ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక ఇబ్బంది వచ్చినప్పుడు ఏం దేవుడో ఏంటో. చేసే భక్తి పట్ల స్పష్టత లేకుండా బ్రతుకుతున్నారు చాలామంది. ఎంత స్పష్టత అండి దావీదుకి! మందిరాన్ని కట్టడానికి అన్నిటినీ సిద్ధపరిచాడు. సమస్తము తన స్థిరాస్తులు చరాస్తులు అన్నిటిపైన ఓ గొప్ప నాయకులు అందరినీ నియమించి రాజ్య పరిపాలన జరిగిస్తూ ఉన్నాడు. దేవాతి దేవుని ఎడల నా హృదయానుసారుడు అనేంత గొప్పగా నిశ్చయత కలిగి ఉన్నాడు. ఇలాంటి నిశ్చయత, ఇలాంటి గొప్ప స్పష్టత మనం కూడా కలిగి ఉండాలి చేసే భక్తి పట్ల. ఎంతమందికి ఉంది? ఒకానొక దినాన రీసెంట్గా నేను ఒక గుజిలీ షాప్, అంటే పాత ఇనప సామాను కొట్టు దగ్గరికి వెళ్ళి కొన్ని ఫ్రేమ్స్ కోసం వెళ్తే అక్కడుండే ముస్లిం అతను మాట్లాడుతున్నాడు. వారి యొక్క ధర్మశాస్త్రం ప్రకారంగా వారికి ఎంతో స్పష్టత ఉంది. వారి దాని మీదనే కాదు, పరిశుద్ధ గ్రంథం మీద కూడా ఎంతో స్పష్టత కలిగి జీవిస్తున్నారు వాళ్ళు. మనకెంతవరకు ఉంది? బైబిల్ని ఎన్నిసార్లు చదువుతున్నాం? ఎన్నిసార్లు చదివినా ఉపయోగం లేదులేండి. అర్థమయ్యే విధంగా చదువుతున్నామా? స్పష్టత కలిగి జీవిస్తున్నామా? అసలు దేవునికి సంబంధించిన గొప్ప కార్యాలేమిటో, దేవుడు చేయగలిగిన కార్యాలేమిటో, నా దేవుడే నిజమైన దేవుడు అని నిరూపించగలిగిన స్పష్టత మనందరికీ ఉందా? రావాలి. క్రీస్తుకు సంబంధించి అవ్వచ్చు, ఓ విశ్వాస జీవితం గురించి అవ్వచ్చు, క్రైస్తవుడి యొక్క ప్రతి లక్షణాల గురించి అవ్వచ్చు, అన్ని విధాలుగా అన్ని విషయాల్లో మనం స్పష్టత కలిగి జీవించాలి. దావీదును చూస్తున్నాం, గొప్ప స్పష్టత కలిగి జీవిస్తున్నాడు. ఈరోజు మనం చాలా స్పష్టత కలిగి జీవించాలని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ఉదాహరణకి మన స్పష్టత ఎలా ఉందో తెలుసా? మనందరి స్పష్టత ఏ స్థాయిలో ఉందో చెప్తాను. చాలామందికి సండే స్కూల్ డేస్ నుంచి చెప్పే ప్రతి స్టోరీ ఏంటి? లాజర్ది, ధనవంతుడి కథ అందరికీ తెలుసు. దీని గురించి తెలియని వాడు ఎవ్వరూ ఉండరు కదా. చాలామంది ఒక దగ్గరికి వెళ్ళి చాలామంది క్రైస్తవులను అడిగితే ఏం చెప్తారంటే, వారికి ఉన్న స్పష్టత ఏంటో చూద్దాం, వారి యొక్క జ్ఞానం ఏంటో చూద్దాం. అన్నా, మీరు లాజర్ లాగా బ్రతకాలనుకుంటూ ఉన్నారా? ధనవంతుడిలాగా బ్రతకాలనుకుంటూ ఉన్నారా? లాజర్ ఏమో ఇక్కడ ధనం లేకపోయినా దేవుని యొద్ద ధనాన్ని స్వీకరించాడు, అనగా గొప్ప స్థానాన్ని తీసుకున్నాడు పరలోకంలో. ధనవంతుడికి ఇక్కడ అన్నీ ఉన్నాయి, ప్రతి లాభం ఉంది, అనుభవించడానికి ప్రతిదీ ఉన్నాయి, కానీ అక్కడ స్థానం లేదు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? మీరు ఎలా బ్రతకాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు అని అడుగుతుంటే ఓ సేవకుడు, కొంతమంది విశ్వాస భక్తులు అంటున్న మాట ఏమిటి అంటే, భూలోకంలో ఉన్నప్పుడేమో ధనవంతుల్లాగా,
పరలోకంలోకి వెళ్ళిన తర్వాత ఏమో లాజర్లాగా బ్రతకాలనుకుంటున్నానన్నా. అక్కడొక గంతు ఇక్కడొక గంతు వేస్తున్న వైఖరితో బ్రతుకుతున్నాం. ఇది మన స్పష్టత. ఇంత చక్కగా ఉంది మన స్పష్టత. చేసే భక్తి పట్ల స్పష్టత లేదు, ప్రార్థనలో స్పష్టత లేదు, వాక్యాన్ని వినడంలో స్పష్టత లేదు, వాక్యాన్ని అర్థం చేసుకోవడంలో స్పష్టత లేదు. క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి కానీ భక్తి జీవితంలో మెరుగైన స్థాయికి కానీ ఎలా వెళ్తామో పరిశీలన చేసుకోవాలి. మనమే పరిశీలన చేసుకోవాలి. యోబు జీవితాన్ని చూస్తే ఓ గొప్ప నిశ్చయత కలిగి ఉన్నాడు, ఓ గొప్ప పరిశుద్ధత కలిగి ఉన్నాడు. తన అన్నదమ్ములందరూ తండ్రి దగ్గర నుంచి త్రోసివేసి గుంటలో పడవేసి అమ్మివేసి యోసేపు గారి జీవితంలో ఏమీ లేవు, ఆనందాన్ని పొందుకోలేదు, కుటుంబంతో కలిసి జీవించిన దాఖలాలు లేవు, ఎంతో ఇబ్బందులతో శ్రమలు అనుభవిస్తూ బానిసుడిగా అమ్మివేయబడ్డాడు. చివరికి పోతీఫర్ గారి యొక్క ఇంటిని చేరుకుంటే అతని పరిశుద్ధత చూద్దాం. పోతీఫర్ గారి భార్య వచ్చి నాతో తప్పు చేయని చెప్పి మాట్లాడితే అక్కడి నుంచి పారిపోయిన ఓ గొప్ప పరిశుద్ధత, ఓ గొప్ప స్పష్టత కలిగి ఉన్నాడు. నా దేవుడు నాకున్న దర్శనం ప్రకారం, నాకు వచ్చిన కల ప్రకారం నన్ను దేవుడు ఖచ్చితంగా హెచ్చిస్తాడు, ఒక స్థాయిలో ఉంచుతాడని ఓ గొప్ప స్పష్టత, నిశ్చయత కలిగి ఉన్నాడు. చివరికి ఏం జరిగింది? కుటుంబం అంతా, దేశమంతా అతని పైన, అతని అధికారం పైన, నాయకత్వం పైన ఆధారపడి జీవించింది. ఒక గొప్ప పరిశుద్ధత కలిగి ఉన్నాడు, ఒక గొప్ప స్పష్టత కలిగి ఉన్నాడు, సంపూర్ణతలోనికి మార్చబడ్డాడు. మనం కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ దినాన. క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి మనం వెళ్ళాలి అంటే మొట్టమొదటిగా మనకు కావాల్సింది ఏమిటి అంటే పరిశుద్ధత అనగా స్వచ్ఛత. రెండవదిగా ఏం కావాలంటే స్పష్టత అనగా నిశ్చయత కలిగి మనం జీవించాలి. మూడవదిగా కూడా చూద్దాం. మూడవదిగా క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి మనం రావాలి అంటే, భక్తిలో ఓ మెరుగైన స్థాయికి వెళ్ళాలి అంటే మూడవదిగా మనకు కావాల్సింది ఏమిటి అంటే నాణ్యత. నాణ్యత కలిగి మనం భక్తి చేయాలి. అది కూడా చూద్దాం. నాణ్యత కలిగి భక్తి చేసిన వారి జీవితాన్ని చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనములు గల వాక్యమును చదువుకుందాం. యేసు తన తల్లియును తాను ప్రేమించిన శిష్యుడను దగ్గర నిలుచుండుట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని అతనితో తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఏంటి ఈ యోహాను గారికి ఈ బాధ్యతను అప్పగించటం? యోహాను గారిని శిష్యుడును, ఇక్కడ ఒక మాట ఉంటుంది 26వ వచనంలో, తాను ప్రేమించిన శిష్యుడును. అయితే దేవునికి 12 మంది శిష్యులు నిఖరముగా ఆయనతో నడుస్తూ, రాత్రి ఎందైనను పగలి ఎందైనను ఎప్పుడు ఆయనతో నడిచిన వారు 12 మంది. ఆ 12 మందిని ఒక 3 కేటగిరీలుగా చేస్తే, కాస్త 3వ కేటగిరీ, 2వ కేటగిరీ, 1వ కేటగిరీగా మనం మార్చి చూస్తే అత్యంత సమీపంగా ఎవరున్నారో చూద్దాం. 3వ కేటగిరీలో శిష్యుల్లో మొత్తం 9 మంది అలా సర్కిల్లో ఉంటే, 2వ కేటగిరీలో ఎవరు ఉంటారో తెలుసా? యాకోబు, పేతురు ఉంటారు. అత్యంత సన్నిహితుడిగా, హృదయానికి దగ్గరగా, దేవుడే ప్రేమించే అంత గొప్ప నాణ్యమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా ఎవరున్నారో తెలుసా? యోహాను భక్తుడున్నాడు. ఆ నాణ్యమైన భక్తి వలన, ఆ నాణ్యతతో కూడిన ప్రవర్తన వలన తన తల్లి యొక్క బాగును ఆ బిడ్డకు అప్పగించాడు. బిడ్డలు లేరా? ఉన్నారు. రక్త సంబంధికులు లేరా? ఉన్నారు. అయినప్పటికీ యోహాను గారికి ఎందుకు అప్పగించారు అంటే భక్తిలో నాణ్యత, ప్రవర్తనలో నాణ్యత. ఈరోజు మనం చాలామంది చూస్తూ ఉంటాం. చూపేమో చక్కగా ఉంటుంది, మనస్సులో చాలా అంటే క్రూరత్వమైనటువంటి ఆలోచనలు జరుగుతూ ఉన్నాయి. అమ్మా అని పిలుస్తూ ఉంటారు, వంకర చూపుతో, వంకర వైఖరి కలిగిన చూపుతో చూస్తూ ఉన్నారు. అక్క, చెల్లి అని పిలుస్తూనే ఉంటారు, కానీ లోపల మాత్రం ఏదో దురుద్దేశం. ఎప్పుడు విషపు కోరలతో ఎప్పుడు వారిని హింసిద్దామా, ఎప్పుడు వారిని ఒక బాధాకరమైనటువంటి స్థాయికి తీసుకువెళ్దామన్న ఆలోచనలే జరుగుతున్నాయి మీరు గమనిస్తూ ఉంటే. కానీ ఇక్కడ నాణ్యతను బట్టి, నాణ్యమైన భక్తిని బట్టి దేవుడు ప్రియమైన శిష్యుడిగా ఉన్నాడు. ఆ తర్వాత తల్లి బాధ్యతను అప్పగించాడు. ఈరోజు కూడా అంతే. నాణ్యత కలిగి జీవిస్తే
ఓ గొప్ప శిష్యుడిగా మనం కూడా మార్చబడతాం. ఓ సంపూర్ణ స్థాయిలోకి మనం కూడా వెళ్ళబడతాం. క్రీస్తు సంపూర్ణతలోనికి మనం కూడా వెళ్ళబడతాం. భక్తిలో ఉన్నతమైన స్థాయికి ఎదుగుతాం. ఓ గొప్ప బాధ్యతను కూడా దేవుడు మనకిచ్చే ఒక గొప్ప దేవుడై ఉన్నాడు. చాలా మందికి ఆశ ఉంటుంది కదా వాడబడాలి అని. ఒకవేళ నాణ్యమైన భక్తి నీవు చేసినట్లయితే, నాణ్యత కలిగి నీవు జీవించినట్లయితే, దేవుడు నీకు ఒక గొప్ప బాధ్యతని, ఒక గొప్ప శిష్యుడిగా నిన్ను మార్చుకొని ప్రేమించేవాడు అయి ఉంటావు. మొట్టమొదటిగా ఓ గొప్ప స్పష్టత, స్వచ్ఛత. మూడవదిగా ఏం కావాలి? నాణ్యత కలిగి మనం జీవించాలి. తర్వాత చూద్దాం. తర్వాత ఏం కావాలి అంటే, క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి మనం వెళ్ళాలంటే చివరిగా మనకు ఉండవలసింది ఏమిటి అంటే, ఓ హుందాతనం కావాలి. చేసే భక్తి పట్ల ఏం కావాలి? హుందాతనంతో భక్తి చేయాలి. చూద్దాం, హుందాతనము కలిగి భక్తి చేసిన వాళ్ళు ఎవరో చూద్దాం ఒకసారి. లేఖనానుసారంగా యోబు గ్రంథము 1వ అధ్యాయము 21-22 గల వాక్యమును చదువుకుందాం. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులను ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు. దేవుడు అన్యాయము చేసినని ఏ రోజు చెప్పలేదు. వాస్తవానికి చాలా మంది ఈరోజు దేవుని నమ్ముకుంటుంది ఎందుకో తెలుసా? భక్తిలో హుందాతనంగా ఉండాలని, ఘనమైన ఆశీర్వాదాలు పొందుకోవాలని, ఇది అదని కాదండి. చాలా మంది దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నారో తెలుసా? రోగం పోవడానికి, వ్యాధులు పోవడానికి, కష్టాలు పోవడానికి, సంతోషంగా ఉండడానికి, దీనికి మాత్రమే వస్తున్నారు. కానీ యోబు యొక్క ఆస్తిని ఈరోజు మనం కొలమానంగా తీసుకుంటే ప్రపంచ కుబేరుల్లో అగ్రస్థానంలో ఉంటాడు. అంత అత్యంత ఆస్తిపరుడు. అంతకంటే గొప్ప ఆస్తి ఏమిటి? యెహోవా ఇచ్చు గొప్ప బహుమానం ఏమిటి? పిల్లలు. ఒకే రోజు ఆస్తి అంతటినీ పోగొట్టుకున్నాడు, పిల్లలందరినీ పోగొట్టుకున్నాడు, తన దగ్గరున్న ప్రతి పాడిని, పంటలని, ప్రతి ఒక్క పశువులను అన్నిటినీ పోగొట్టుకున్నాడు. ఏమన్నాడు? ఛీ, ఎందుకు నమ్ముకున్నాను ఈ దేవుణ్ణి? నమ్ముకోక ఈ దేవుణ్ణి నమ్ముకున్నాను, అన్ని శ్రమలే నాకు అని మాత్రం అనుకోలా. నేను నా తల్లి గర్భము నుంచి దిగంబరిగానే వచ్చాను, దిగంబరిగానే పోతాను. యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను అన్నంత హుందాతనమైన భక్తి చేశాడు. ఎంతమంది చిన్న కష్టం వస్తే వెళ్ళిపోతూ ఉన్నారా? చిన్న వ్యాధి వస్తే బాధపడిపోతూ ఉన్నారా? దేవుణ్ణి దూషిస్తూ ఉన్నారా? ఈ రకమైతే భక్తిలో మనం హుందా స్థాయిలోనికి వెళ్ళలేం. భక్తిలో ఒక గమ్యానికి చేరలేం. ఓ నాణ్యమైన భక్తిని చేయలేం. సంపూర్ణతలోనికి వెళ్ళలేం. యోబు గారి జీవితంలో గొప్ప సంపూర్ణతను చూసిన తర్వాత ఏమవుతుంది? రెండింతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. మనము కూడా అంతే అమ్మా. ఓ గొప్ప సంపూర్ణతలోనికి మనం కూడా వెళ్ళాలి అంటే మొట్టమొదటిగా మనకు కావాల్సింది స్వచ్ఛత, అనగా పరిశుద్ధత కలిగి భక్తి చేయాలి. తర్వాత స్పష్టత కలిగి భక్తి చేయాలి. నాణ్యత కలిగి భక్తి చేయాలి. హుందాతనముగా భక్తి చేయాలి. ఏమండి, దేవుణ్ణి నమ్ముకుంటే వ్యాధులు రావా? దేవుణ్ణి నమ్ముకుంటే రోగాలు రావా? వస్తాయి. దేవుని పిల్లలకి రోగాలు వస్తాయి, రోగాలు పోతాయి. అవే వస్తాయి, అవే పోతాయి. వాటి మీదనే మన భక్తిని కట్టుకొనకూడదు. చాలామంది ప్రవక్త అయిన ఎలీషాకి మరణకరమైన రోగం రాలేదా? వచ్చింది. యోబు జీవితానికి ఓ వ్యాధి రాలేదా? వచ్చింది. తిమోతికి కడుపు జబ్బు చేయలేదా? వచ్చింది. ఇలా మనం ఆలోచిస్తూ వెళ్తుంటే ఎంతో మందికి మరణకరమైన వ్యాధి బాధలు చేకూరాయి. కానీ దేవుణ్ణి ఎక్కడ వారి భక్తిలో హుందాతనాన్ని కోల్పోలా, దేవుణ్ణి ఎక్కడ దూషించలా, దేవుని యందు నమ్మిక ఎక్కడా పోలా. సంపూర్ణతలోనికి వెళ్ళడానికి, జీవితంలో భక్తిలో సార్థకతకు చేరుకోవడానికి ఎంతో ప్రయాస పడుతూనే ఉన్నారు. ఘనమైన భక్తి పరులుగా పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడ్డారు. ఈ విధంగా మనం కూడా భక్తి చేయాలి. ఈ విధంగా క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి మనం కూడా వెళ్ళేలాగా దేవుని యొక్క సహాయం కోరుతూ నడుచుకుంటూ ముందుకు వెళ్దాం. మొట్టమొదటిగా ఈరోజు మనం నేర్చుకుంది ఏమిటి అంటే, సంపూర్ణతలోనికి మనం వెళ్ళాలి అంటే, సంపూర్ణ స్థాయిలోకి మనం ఈ భక్తి జీవితాన్ని కొనసాగించాలంటే మొట్టమొదటిగా మనకు కావాల్సింది స్వచ్ఛత, అనగా పరిశుద్ధత. రెండవదిగా మనకు కావాల్సింది ఏమిటి అంటే స్పష్టత.
చేసే భక్తి పట్ల, దేవుని పట్ల అన్ని విధాలుగా గొప్ప స్పష్టత కలిగి మనం భక్తి చేయాలి. మూడవది ఏంటంటే నాణ్యత కలిగి భక్తి చేయాలి. కల్తీతనంతో కాదు, నాణ్యమైన భక్తి చేయాలి. చివరిగా ఏవి సంభవించినా, ఏమి వస్తున్నా నన్ను సరిచేయడానికే అని సంపూర్ణతలోనికి వెళ్ళేంత గొప్పగా హుందాతనంతో భక్తి చేద్దాం. గుట్టుగా, బెట్టుగా, కలసికట్టుగా ఈ భక్తిని చక్కగా ముందుకు కొనసాగింప చేద్దాం. దేవుడిచ్చే గొప్ప నిండైన మెండైన ఆశీర్వాదాలను పొందుకుందాం. మంచిది ప్రియులరా, మాట్లాడే మాట ఎక్కడ నొచ్చుకుంటే దయతో నన్ను క్షమించండి. కానీ మనం అందరము కూడా సంపూర్ణతలోనికి వెళ్ళాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు, ఆకాంక్షిస్తూ ఉన్నాడు. ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, ఓ గొప్ప తండ్రి, మీకే స్తోత్రములు. మీరే మా జీవితాల్లో లేకపోతే మేమేమైపోయేవారము. ఈ రోజున, ఈ దినాన, ఈ సమయాన మేము క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి వెళ్ళడానికి ఏమి కావాలి అని మేము నేర్చుకుంటూ ఉన్నాం. మొట్టమొదటిగా స్వచ్ఛత కావాలి. అది ఎలా లభిస్తుంది అంటే వాక్యం అనే ఉదక స్నానము చేత. రెండవదిగా నిశ్చయత కలిగి, స్పష్టత కలిగి భక్తి చేయాలి అని. తర్వాత మీరు మాట్లాడారు, నాణ్యత కలిగి భక్తి చేయాలని. హుందాతనముగా ఏది వచ్చినా అలయక, సమ్మసిల్లక, భయపడక, దూషించక, హుందాతనముగా, గంభీరముగా, ధైర్యముగా మేము భక్తి చేయాలని. ఇవన్నీ చేస్తూ భక్తి చేస్తే క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి మేము వెళ్తామని మీరు మాతో మాట్లాడారు. అందుకే మీ కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. విత్తినటువంటి వాక్యం సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా మీరే ఫలింపచేయమని యేసు పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడునునైనా యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ఆత్మీయులైన దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ శుభవందనములు తెలియచేయుచున్నాను. ప్రభునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ప్రొద్దుటూరు ప్రాంతంలో హోమస్పేటలోని రాఘవరెడ్డి ఫంక్షన్ హాల్లో గడిచిన 2 సంవత్సరాల నుంచి జరుగుతున్న స్వార్థ కూడికను మార్చబడినది అని తెలియచేయుటకు సంతోషిస్తున్నాను. పైకి ఎక్కలేని అననుకూలతలో ఉన్నప్పుడు అందరము ప్రార్థన చేయగా ప్రొద్దుటూరు నడిబొడ్డున ఉన్నటువంటి ఒక స్థలమును దేవుడు మనకు లీజుకి ఇచ్చాడు. ప్రొద్దుటూరులోని గాంధీ రోడ్లో, అనగా సూపర్ బజార్ రోడ్డులో కల్లూరు ప్రసాద్ రెడ్డి అనబడే ఎముకల డాక్టర్ హాస్పిటల్ ఎదురుగా ఈ సువార్త కూడిక, సాయంకాలపు సువార్త కూడికను ప్రారంభించాం. దేవునిందు ప్రియులారా, ఒక వాక్యము కొరకు మాత్రమే ఈ కూడికను ప్రారంభించాం. వాక్యము ప్రొద్దుటూరులో లేదు అని కాదు, కానీ మరింతగా దేవుని వాక్యము మీకు చేరువ చేయాలి అని, ప్రతిదినము టీవీలో వింటున్నటువంటి దేవుని వాక్యాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి అని, ఒక సంఘ ప్రాంత భేదము లేకోకుండా ఉదయకాలపు కొన్ని అననుకూలతలో కూడా చాలామంది ఆరాధనకు వెళ్ళలేని వారికి, దేవుని వాక్యము వినలేని వారికి ఒక సౌకర్యవంతముగా సూపర్ బజార్ రోడ్డులోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఒక క్రీస్తు ప్రార్థనా గృహము అనే ఒక స్థలంలో ప్రతి ఆదివారము సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు ఈ సువార్త కూడిక జరుగుతుంది. కేవలం దేవుని వాక్యము మాత్రమే ప్రకటించే ఒక ప్రణాళికతో, వాక్యమే అన్ని కార్యాలు చేయగలదు, వాక్యము మాత్రమే నెమ్మది ఇవ్వగలదు, వాక్యము మాత్రమే స్వస్థపరచగలదు, వాక్యము మాత్రమే సరైన మార్గములో నడిపించగలదు, వాక్యము మాత్రమే గొప్ప ఆదరణ ఇవ్వగలదు, వాక్యమే జీవాధారమై ఉన్నది అని తెలియచేయే అమూల్యమైన ఉద్దేశముతో ఈ ప్రతి ఆదివారపు సాయంకాలపు స్వార్థ కూడికను ప్రారంభించాం. ప్రియులారా, ఇప్పటికే అనేక మంది కూడికకు వస్తూ ఉన్నారు. మే 19వ తారీఖు 2024 ఆదివారపు దినాన ప్రారంభించాం. అనేక మంది కూడికకు వచ్చి దేవుని వాక్యం వింటూ దేవుని రాకడకు సిద్ధపడుతూ ఉన్నారు. మరి మీరెందుకు రాకూడదు? మిమ్మల్ని కూడా ఒక ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాం. రండి. వాక్యము కరువైపోతున్న చివరి దినాల్లో, వాక్యము దొరకని దినాలు రాబోతున్న దినాలలో ముందుగానే వాక్యాన్ని మనం ఒక నిర్దిష్టమైనటువంటి సందేశములతో, ఒక చక్కటి అంశ భాగములతో ప్రతి ఆదివారం సాయంకాలం 6 గంటల నుంచి 8:30 వరకు చక్కటి పాటలు,
దేవుని స్తుతిస్తూ దేవుని వాక్యాన్ని పంచుకొని వచ్చిన మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తాను. దేవుడు నూతన కార్యాలు చేయుటకు సామర్థ్యం కలిగిన వాడు. రండి, సూపర్ బజార్ రోడ్లోని కల్లూరు ప్రసాద్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ఈ యొక్క సువార్త కూడిక ప్రతి ఆదివారం జరుగుతుంది. వీక్షకులైన మీ అందరినీ, ఆత్మీయులైన మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వచ్చిన తదుపరి మీరు నేను కలిసి ప్రభువును ఆరాధిద్దాం. వస్తారు కదూ? ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ దైవజనుడు ఓ రూబేన్ గారు. ప్రభు పేరట మీకు వందనములు. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.